కొందరిని సుఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖదుఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు. మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది. భాగవతం దశమస్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు. తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము నడిపే దరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ అంది.